చిత్తూరు జిల్లా సంతపేటలోని బుడ్డమాను చెరువు వద్ద జంట ఏనుగులు ప్రత్యక్షమవటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎండల తీవ్రత పెరగటంతో నీటి కోసం వెతుకుతూ వచ్చిన ఈ ఏనుగులు ప్రస్తుతం చెరువు నీటిలోనే సేదతీరుతున్నాయి. ఈ జంట ఏనుగులు తవనంపల్లి మండలం నుంచి వచ్చినట్లు అటవీ అధికారులు గుర్తించారు. సాయంత్రం వేళ వీటిని తిమ్మసముద్రం రిజర్వ్ ఫారెస్ట్ వైపు మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. ఏనుగులు అడవికి వెళ్లే మార్గంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏనుగుల దగ్గరకు వెళ్లి సెల్ఫీలు తీయటం, అరుస్తూ వాటిని రెచ్చగొట్టడం వంటివి పనులు చేయవద్దని అధికారులు హెచ్చరించారు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకే ఈ ఏనుగులకు సంబంధించిన సమాచారం మనకు రావడం జరిగింది. మిగిలిన బీట్ సిబ్బంది, రక్షకు మరి మేమంతా కూడా ఇక్కడికి వచ్చి దీనికి సరౌండింగ్లో కూడా పబ్లిక్ అందరినీ కూడా ఆల్రెడీ అలర్ట్ చేసి చేయడం జరిగింది. అయితే మేము ఇక్కడి నుంచి దాన్ని డ్రైవ్ చేయాలని మన ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా నాకు అప్పుడే ఫోన్ చేశారు. మేము కమాండ్ కంట్రోల్ ద్వారా అందరినీ అలర్ట్ చేసుకుని మేము ఈస్ట్ సిఐ, ఈస్ట్ పోలీసు అట్లాగే ఫారెస్ట్ వాళ్ళు మేమంతా కూడా కలిసి ఏది కూడా పబ్లిక్ పక్కకి వెళ్తే వాటిని డ్రైవ్ చేయాలని చూస్తున్నాం. దయచేసి ప్రజలకు ఒకటే రిక్వెస్ట్, వాటికి అడ్డంగా వచ్చి ఈ సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించద్దు. ఎందుకంటే ఒక్కసారి అది కానీ బయటకు వచ్చి తిరగబడింది అనుకోండి, మనం ఎక్కువ దూరం పరిగెత్తలేం. జరిగే ప్రమాదాలకి మళ్ళీ మనమే నష్టపోవాల్సిన జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా దీని సరౌండింగ్లో ఉండొద్దు. కొంత సార్ వాళ్ళు చెప్పేది ఏమంటే ఫారెస్ట్ దాంట్లో డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఈ ఎండ తగ్గిన తర్వాత అవి బయటకు వచ్చి మూవ్ అవుతాయి అంటున్నారు. ఆ లోపల మేము సరౌండింగ్ ఆ ఏరియాకి సంబంధించినటువంటి నెక్స్ట్ ఆ ఏదైతే హిల్ ఉందో ఆ హిల్కి వెళ్తాయని ఆ సరౌండింగ్ లో ఉన్నటువంటి పబ్లిక్ ని ఈ పొలాల కాడ ఎవరైనా ఉంటే దయచేసి మీడియా మిత్రుల ద్వారా ఒకటే రిక్వెస్ట్, పొలాల దగ్గర ఉండద్దు. ఆవులు గాని అక్కడ కట్టేయద్దు. ఎందుకంటే అవి కట్టేసిన ఆవులు అయితే తప్పించుకోలేదు, ధ్వంసం చేస్తాయి. కాబట్టి దీన్ని మేము ఏదైనా ఉంటే వాట్సాప్ గ్రూప్ లో గానీ లేదా మీ ద్వారా గానీ మూవింగ్ ను కూడా మీకు తెలియపరుస్తాం. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకే ఈ ఏనుగులకు సంబంధించి